వీళ్ళందరూ కలిసి నన్ను బుట్టలో కూర్చోపెట్టుకొని అక్కడికి మోసుకొస్తారు. ఏంటి బుట్టలోనా? అవును. ఏ తీసుకెళ్ళవా? ఎందుకు తీసుకెళ్ళవమ్మా? తీసుకెళ్తాం. ఊరి వెంకట్ బుట్టంట బుట్ట. అలాగేనమ్మా. అర్జున్ నువ్వు వెళ్ళి కూర్చో. అర్జున్ నేను బుట్టలో వస్తాను. చూసారా, ఏదో బస్సులో వస్తానన్నట్టు బుట్టలో వస్తానంటుంది. నేరుగా పెళ్లి మంటపానికి వెళ్తున్నదాన్ని ఆపి సంప్రదాయం అంటూ కెలికావు. ఇప్పుడు అనుభవించు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి ప్లీజ్. కొంచెం సైడ్ ప్లీజ్. అదిగో బుట్టొచ్చేసింది. అంజలి కూర్చోమ్మా. ఇలా బుట్టలో పెళ్లి మండపానికి వెళ్ళాలని ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి ఇప్పుడు నిజమైంది. ఎత్తండి, రండి. జాగ్రత్త. ఏయ్ కాంతం, ఏంటి అలా చూస్తున్నావు? బుట్టెత్తవా? వచ్చి చెయ్యి వేయి. మనుషులకే ఈగోలుంటాయి అనుకున్నా, దెయ్యాలకు కూడా ఈగోలుంటాయని ఇప్పుడే తెలిసింది. ఏంటి కాంతం ఇంకా ఆలోచిస్తున్నావు? మొయ్యడానికి వయసు అడ్డొస్తుందా లేక అహం అడ్డొస్తుందా? చాచా, అలా ఏం లేదమ్మా. నువ్వు అడిగితే బుట్టేంటి ఏమైనా మోస్తా. జరగండి.
చేయాలంట. నా కోడలికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఒసే మీకేది చెప్పేది? పెళ్లి ఆగిపోయింది, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. కాంతం, నోర్మోయ్. అదేంటమ్మాయి, నువ్వేగా పెళ్లి ఆపమన్నావు, అందుకే అందరికీ చెప్తున్నా. నేను ఆపమంది పెళ్లి కాదు, ఈ పూజారులు చదివే వేద మంత్రాల్ని. ఎందుకు? నా పెళ్లిలో మంత్రాలు కాని పూజలు కాని ఉండకూడదు. అదెలా కుదురుతుందమ్మాయి? అగ్నిసాక్షిగా వేద మంత్రాలతో 7 అడుగులు వేసి మెళ్ళ తాళి కడితేనే పెళ్ళవుతుంది. అవేవి నాకు అక్కర్లేదు, తాళి కడితే చాలు. అదేంటి అంజలి, నువ్వేగా సాంప్రదాయంగా పెళ్లి జరగాలన్నా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? అప్పుడు కావాలంది నేనే, ఇప్పుడు వద్దంటుంది కూడా నేనే. ఇందులో మీకొచ్చిన నష్టమేంటి? నేను కోరుకున్నట్టు నా పెళ్లి జరగాలి, అంతే. నేను కోరుకున్నట్టు నా పెళ్లి జరగాలి, అంతే. ఇంత చిన్న విషయాన్ని గొడవ ఎందుకు అంజలి? నువ్వు కోరుకున్నట్టే ఈ పెళ్లి జరుగుతుంది. అవునదినా, నీ ఆనందం కోసమే ఈ పెళ్లి జరుపుతున్నావు. అలాంటిది నీకు ఇష్టం లేకపోతే మేమెందుకు జరుపుతాం? పూజారి గారు, మంత్రాలు లేకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయండి. వీల్లేదు. మళ్ళీ ఏమైంది అంజలి? వీళ్ళంతా నువ్వన్నట్టుగానే చేస్తున్నారు కదా. సరిపోదు, ఈ పూజార్ని కూడా పంపించండి. ఇందాకటి నుండి చూస్తున్నా. ఏంటమ్మాయి నువ్వు మాట్లాడేది? మంత్రాలు వద్దంటున్నావు, సరే. ఆఖరికి పూజారినే వద్దంటే అసలు పెళ్లి ఇంకెవరు జరిపిస్తారు? నువ్వున్నావుగా. నీకు పెళ్ళవడమే కాదు, నీ చేతుల మీదుగా ఎంతో మందికి పెళ్లిళ్ళు జరిపించావుగా. ఆ అనుభవంతోనే నా పెళ్లి కూడా జరిపించు. పెళ్లి చూడడం వేరు, జరిపించడం వేరు. పెళ్ళంటే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నీకు తెలిసిన పద్ధతిలోనే పెళ్లి జరిపించు. కానీ నేను చెప్పిన టైంకి అర్జున్ చేత నా మెళ్ళో తాళి కట్టించు, అది చాలు. అది కాదమ్మా అంజలి. నేను చెప్పినట్టు పెళ్లి జరిపిస్తారా లేదా? అమ్మా అంజలి, నువ్వు ఆవేశపడకమ్మా. పంతులు గారు, దయచేసి మమ్మల్ని క్షమించి మీరు బయలుదేరండి. దయ్యానికి పెళ్లి చేయడం ఏంటండి? చెయ్యకపోతే నేను చస్తాను, చేస్తే మన కొడుకు చస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఏ కాంతం, మొగుడుతో ముచ్చట్లు బాగా చెప్తున్నావు, కానీ త్వరగా వచ్చి పెళ్లి జరిపించు. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. వస్తున్నానమ్మా. రా. గీత ఎలా రెచ్చిపోతుందో మీరే చూస్తున్నారు కదా స్వామి. ఇప్పుడు ఏం చేయమంటారు? నేను వెంటనే అర్జున్తో మాట్లాడాలి. ఈ సమయంలో అర్జున్ని పెళ్లిపీటల మీద నుండి తీసుకురావడం అసంభవం స్వామి. గీతకి చిన్న అనుమానం వచ్చినా మనం తన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నామన్న సంగతి తెలిసిపోతుంది. అది అర్జున్ ప్రాణానికే ప్రమాదం. అలా జరగదు. గీతకు అనుమానం రాకుండా 2 నిమిషాల పాటు నా శక్తితో కాలాన్ని స్తంభింపజేస్తాను. ఆ సమయంలో అర్జున్తో మాట్లాడతాను. అలాగే స్వామీజీ.
మంచిగా చదువు. పిచ్చి మంత్రాలు కాదు, పెళ్లి మంత్రాలు చదువు. చదువుతున్నానే. స్వామి 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 గీత నాకు మొత్తం తెలుసు. స్వామి స్వామి గీతని అంతం చేసే మార్గం దొరికిందా? దొరికింది. గీతను శాశ్వతంగా అంతం చేసే మార్గం దొరికింది. స్వామి ఏంటి స్వామి మీరనేది? అవును అర్జున్, మార్గం దొరికింది, కానీ అందులో సమస్య ఉంది. సమస్య ఏంటి స్వామి అది? నేను గీతను అంతం చేసే ఘడియలు, నువ్వు గీత మెడలో తాళి కట్టాల్సిన ఘడియలు రెండూ ఒకటే. ఇందులో సమస్య ఉంది స్వామి. గీతను అంతం చెయ్యాలంటే ముందు అంజలి శరీరం నుంచి గీత ఆత్మను వేరు చేయాలి. అది కూడా గీత నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఘడియల్లోనే జరగాలి. ఏ కొద్ది ఆలస్యం జరిగినా గీత ఆత్మను అంజలి శరీరం నుండి వేరు చెయ్యలేం. అదే జరిగితే గీతను ఇంకెప్పటికీ అంతం చేయలేం. అలా జరగకుండా నేను చూసుకుంటాను స్వామి, చూసుకుంటాను. సప్త నదుల నుంచి పుణ్యజలాల్ని తీసుకుని వచ్చి 5 ముత్తైదువులతో అమ్మవారికి అభిషేకం జరిపిస్తున్నాను. అమ్మవారిని అభిషేకించిన ఆ సప్త నదుల జలాలు కలిసి మహాశక్తివంతమైన జలంగా ఆవిర్భవిస్తుంది. అదే సమయంలో నేను శ్రీచక్రాన్ని ఏర్పరిచి గీత ఆత్మను బంధించడానికి అష్టదిగ్బంధనాన్ని సిద్ధం చేస్తాను. గీత నీ చేత తాళి కట్టించుకోవాలనుకున్న పెళ్లి ఘడియలు సమీపించగానే నువ్వు అంజలి శరీరం నుంచి గీత ఆత్మను వేరు చేస్తే నా శక్తితో గీతను రప్పించి అష్టదిగ్బంధనం చేస్తాను. అమ్మవారిని అభిషేకించిన ఆ మహాశక్తి జలంతో గీత ఆత్మను శాశ్వతంగా సమూలంగా నాశనం చేస్తాను. గీత ఆత్మ అనేది కేవలం చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేలా చేస్తాను. మీరు చెప్పిందంతా బాగుంది స్వామి, కానీ అంజలి శరీరం నుండి గీతను ఎలా వేరు చేయాలి? గీత ఆత్మ ముందు కన్నా ఎన్నో రెట్లు శక్తివంతంగా మారింది కదా. అలాంటప్పుడు అర్జున్ ఈ పని ఎలా చేయగలడు? దానికి కూడా ఒక మార్గం కనుక్కున్నాను. నాయనా శ్రావణ్, ఇవి సాధారణమైన వస్తువులు కావు. ఆ చీర గీత చేత కట్టించాలి. ఈ జీలకర్ర బెల్లం అంజలి తల మీద పెట్టగానే గీత శక్తి సగం క్షీణిస్తుంది. అది కేవలం తాత్కాలికమే. 6 ఘడియల్లో తిరిగి తన శక్తిని పొందుతుంది. ఆ సమయం లోపలే
ఈ మంత్రించిన నిమ్మకాయని గీత చేత తొక్కించావంటే అంజలి శరీరం నుండి గీత వేరైపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే పెళ్లి ఘడియలు దాటేలోపు దీన్ని తొక్కించలేకపోతే మనం ఏమీ చేయలేము. లేదు స్వామి, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ అవకాశాన్ని వదులుకోవడానికి వీల్లేదు. ఎలాగైనా సరే గీతని అంతం చేసి తీరాలి. సరే, నేను వెళ్ళి పూజకు సిద్ధం చేస్తాను. గీతను నాశనం చెయ్యడానికి నాంది పలుకుతాను. అలాగే స్వామి. అర్జున్, వెంటనే వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చో. ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి అంజలి? నువ్వు పురోహితుల్ని వద్దన్నావు కదా, అందుకే అమ్మ దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది. అవునవును. అది కాదు, దాని తర్వాత ఏదో జరిగింది. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ 2 నిమిషాలు ఇక్కడ ఏదో జరిగింది. ఏంటది? ఏం లేదు. నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? దయ్యం చెప్తుంది నిజమేరా. మనకి తెలియకుండా ధర్మం మధ్యలోకి ఎప్పుడొచ్చాడ్రా? అదేనన్నా, నాకు తెలియలేదు. నిజంగానే ఏదో జరుగుంటుంది. ఏం జరుగుంటుందిరా? అడుగుతుంది నిన్నే. ఎప్పుడొచ్చావు ఇక్కడికి? అదేంటంజలి అలా అడుగుతున్నావు? నేనొచ్చి చాలాసేపు అయింది. నీ పెళ్లికి చీర, జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. నువ్వు రావడం నేను చూడలేదే. అది మేమంతా చూసావమ్మా. నువ్వు మీ అత్తయ్యని పెళ్లి చేయమని అడిగావు కదా, అప్పుడు ధర్మ పెళ్లిలోకి వచ్చాడు. నువ్వు కూడా చూసావు కదా? అవునవును, నానే చెప్తే అదే. అప్పుడే వచ్చాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏదో జరిగింది. ఏ కాంతం, నిజం చెప్పు. ఈ పెళ్లి ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అమ్మో, అంత ధైర్యం ఎవరికుందమ్మా? నిజంగా ఏం జరగలేదు ఇక్కడ. ఇక్కడున్న వాళ్ళకి ధైర్యం లేదంటే బయట నుండి ఎవరో వచ్చారని కదా దాని అర్థం. అంజలి, ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? నిజంగానే ఎవరు రాలేదు. అసలు ఏం జరిగిందని నీ అనుమానం అంజలి? ఏమో, నాకేం గుర్తు రావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. హేమా, నీ కళ్ళల్లో భయం చెప్తుంది. ఇక్కడ ఏదో జరిగిందని. ఏంటది? నిజంగా నాకేం తెలియదు అంజలి. ఏయ్ గోపాలం, అయ్యో, నా గురించి నీకు తెలుసు కదమ్మా. సాధు జంతువు లాంటి వాడిని. ఇలాంటివన్నీ నాకు తెలియవమ్మా. నన్నమ్ము. పూజ, వదినా, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా? అలాంటప్పుడు నేను ఈ పెళ్లి ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తాను? ఎవరికి తెలియదన్నంత మాత్రాన వదిలేస్తాననుకున్నారా? తెలుసుకుంటా, ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటా.